సో సార్ ఇక్కడ మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ బాంబూస్ ఉన్నాయి? సో వాటి ప్రత్యేకత ఏంటో ఒకసారి చెప్తారా? నేను చెప్తాను మీకు. సో ఇక్కడ మనకి బ్యాంబూస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేడం. మీకు అక్కడ 2 లేయర్ 3 లేయర్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాంబూ స్టిక్ అనమాట. బ్యాంబూస్ ఇవి ఒకటి ఏంటంటే మీకు డెకరేషన్ పర్పస్కి కూడా యూస్ చేస్తారు. అది కాకుండా ఇది మీకు ఇంట్లో ఒక డెకరేషన్ పర్పస్కి యూజ్ అవుతుంది. అది కాకుండా మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ కూడా యూజ్ అవుతుంది. బ్యాంబూస్లో యాక్చువల్లీ ఇది డ్రెసీనా ఫ్యామిలీ నుంచి వస్తుంది. బ్యాంబూ అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద బ్యాంబూ విచ్ వీ సే. జనరలీ బ్యాంబూ అంటే మనకి బ్యాంబూ చెట్లు డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈ ఫ్యామిలీ వచ్చేసి డ్రెసీనా ఫ్యామిలీ. మనకి దీనిలో డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి అనమాట. ఇది ఒక స్టిక్ విచ్ వీ హ్యావ్. ఈ స్టిక్స్ కూడా మీకు డిఫరెంట్ సైజెస్లో వస్తాయి అనమాట. మీరు ఇంట్లో గ్లాస్ జార్స్ ఉంటాయి, వాటిలో పెట్టుకొని ఇఫ్ యూ పుట్ సమ్ స్టోన్స్ అండ్ ఆల్, ఇది చాలా మీకు అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ కూడా పనిచేస్తుంది. అంటే లైక్ దీన్ని చూస్తే మనం అంటే ఇప్పుడు ఇది మొత్తం స్ట్రైట్ గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్ కర్వ్స్ తిరుగుంది. అంటే దీన్ని మీరు అలా చేశారా లేకపోతే జనరల్ గా పెరగడం? ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇప్పుడు వెనెవర్ వి కల్చర్ ఇట్, ఇది చేసినప్పుడు వి మేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ షేప్స్. యాక్చువల్లీ ఈ స్టిక్ ఏదైతే ఉందో మీరు యాక్చువల్లీ దీన్ని మౌల్డ్ చేయొచ్చు. ఇది గ్రో అయ్యేటప్పుడే వి యాక్చువల్లీ స్పైరల్ అయినప్పుడు మీకు ఇట్లా గ్రో అవుతుంది అనమాట. సో దీన్ని డిఫరెంట్ షేప్స్గా మీరు కన్వర్ట్ చేయొచ్చు. సో దట్ విల్ యాక్చువల్లీ అపియరెన్స్ అనేది మీకు కొంచెం చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్యూరిఫైయింగ్ కూడా పనిచేస్తుంది. అంటే స్టిక్ అంటే నార్మల్ స్టిక్ లాగా పెడితే మీకు అంత అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు. ఇలా స్పైరల్గా రౌండ్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సో సార్ ఇందాక మీరు లేయర్డ్ బ్యాంబూస్ అని చెప్పారు, సో వాటి గురించి చెప్తారా? సో బేసికలీ ఇందాక మీకు స్టిక్స్ చూపించాను కదా, అది ఒక వెరైటీ ఆఫ్ బ్యాంబూ అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు 2 లేయర్, దీన్ని 2 లేయర్ బ్యాంబూ అంటారు. సో దీనిలో ఏంటంటే 2 లేయర్ 3 లేయర్ 5 లేయర్ అని డిఫరెంట్ వస్తాయి. దట్స్ బేసికలీ దాని లేయర్స్, ఎన్ని లేయర్ ఆఫ్ రోజ్ ఉన్నాయో దాన్ని బట్టి అది మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది వచ్చేసి 2 లేయర్. సో దీనిలో ఏంటంటే మనం అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలా గ్లాస్ బౌల్స్లో కొంచెం స్టోన్స్ వేసి అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు దీన్ని టీవీస్ దగ్గర కానీ లేకపోతే టేబుల్స్ మీద కానీ ఎక్కడ పెట్టినా, ఈవెన్ ఆఫీస్ డెస్క్ మీద పెట్టినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్ వర్క్స్ యాజ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఆల్సో. ఇంకొకటి వచ్చేసి మీకు 3 లేయర్ ప్లాంట్ ఉంది. సో దిస్ ఇస్ ఎ 3 లేయర్ ప్లాంట్. మీకు 3 లేయర్స్ ఉంటాయి దీనిలో. సో బ్యాంబూ అనేది 2 లేయర్స్ 3 లేయర్స్. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇది కొంచెం పెద్దది దానికంటే. దిస్ ఇస్ అ బిగ్గర్ వన్. సో ఇది మీరు నార్మల్ పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఈ గ్లాస్ బౌల్స్లో ఇది వాటర్లో కూడా గ్రో అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు కోకోపీట్లో కూడా పెట్టచ్చు అనమాట. ఇట్ గ్రోస్ ఇన్ బోత్ ద థింగ్స్. మీరు వాటర్లో పెట్టుకున్నా పర్లేదు, కోకోపీట్లో పెట్టినా పర్లేదు. ఇది రెండిట్లో మీకు మొక్క అనేది గ్రో అవుతుంది. ఇంకొకటి గ్రోత్ అనేది మరీ వ్యాస్ట్గా ఏమి ఉండదు, చాలా స్లోగా గ్రో అవుతుంది. అండ్ దీని టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం చేయాలి అంటే చాలా ఈజీ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే తీసుకెళ్తారు, కానీ ఒక 1 వీక్లో 1 మంత్లో ప్లాంట్ అనేది చచ్చిపోయింది, అది ఉండట్లేదు అంటారు. ద రీజన్ బేసికలీ ఏంటంటే తీసుకెళ్ళి మనం పెట్టేస్తాము, బట్ దాని మెయింటెనెన్స్ అనేది చేయము. మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల అది ప్లాంట్ అనేది మీకు ఎక్కువ రోజులు ఉండదు అనమాట. దీనికి బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం చేయాలి అంటే, మనం ఇది తీసుకువెళ్ళినప్పుడు మీరు ఇది పాట్లో నుంచి తీసేస్తే వీటి రూట్స్ ఉన్నాయి. మనం ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఈ రూట్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. నార్మల్ రన్నింగ్ ట్యాప్లో ఇది పెట్టేసి క్లీన్ చేసేసి రూట్స్ మళ్ళీ దీనిలో పెట్టేసేయచ్చు. వాటర్ కూడా వీక్లీ వన్స్, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ చేంజ్ చేస్తే మంచిది. కాకపోతే వీక్లీ ట్వైస్ మీరు చేంజ్ చేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది. దానికి ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఆర్ఓ వాటర్ యూస్ చేయవద్దు. మీరు నార్మల్ ట్యాప్ వాటర్ పోసినా సరిపోతుంది. దానికి ఎందుకంటే న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ పుష్కలంగా దొరుకుతుంది. సో సార్ ఇప్పుడు లైక్ బ్యాంబూ, మనం మనీ ప్లాంట్ కూడా చాలా మంది ఏంటి అంటే ఇంట్లో మట్టి పడుతుందేమో అని చెప్పి కొంతమంది వాటర్లో పెట్టి పెంచుతూ ఉంటారు. సో ఈ మనీ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనకి ఇంట్లో గ్రీనరీ కోసం అనేది ఇంట్లో ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ మట్టిలో పెట్టేదానికను ఈ వాటర్లో పెట్టేదానికి ఎలాంటి టిప్స్ తీసుకుంటే అది మంచిగా గ్రో అవుతుంది? సో బేసికలీ నా దగ్గర ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది. సో ఈ మనీ ప్లాంట్ ఏంటంటే మీకు బోత్ వాటర్లో అండ్ ఈవెన్ ఇప్పుడు దీన్ని కోకోపీట్లో వేస్తున్నాము, రెండిట్లో గ్రో అవుతుంది. సో గ్రోత్ అనేది సింపుల్. మీకు వాటర్లో పోసినప్పుడు గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్లో ద అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వాటికి కావాల్సింది ఉండదు. బట్ స్టిల్ ప్లాంట్ అయితే మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, గ్రోత్ ఒకటి తక్కువ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే దీన్ని పాట్ మిక్స్లో వేసి పాట్లో పెడతారో దానిలో మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఉండటం వల్ల గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు వాటర్లో కూడా పెట్టుకోవచ్చు, డిపెండింగ్. లైక్ ఇప్పుడు సేమ్ ప్లాంట్ని మీరు ఈ బౌల్లో కూడా పెట్టుకోవచ్చు.
అది మీకు బ్యూటిఫుల్గా అంటే మనము అపియరెన్స్ కోసం మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అంతకుమించి మన అంబియన్స్ ఎలా ఉంది, మనకి ఎలాంటి అపియరెన్స్ కావాలనేది దాన్ని బట్టి మనం ఏదర్ వాటర్లో పెట్టుకోవాలా లేకపోతే పాట్లో పెట్టుకోవాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ దీనికి కూడా వెరీ సింపుల్ ట్రిక్స్. ఇది కూడా మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఇది కూడా గ్రో అవుతుంది. పాట్లో పెట్టినప్పుడు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని క్రీపర్స్ కూడా వస్తాయి, మనీ ప్లాంట్ క్రీపర్స్ కూడా వస్తాయి మీకు. అది ఏంటంటే యూ విల్ గెట్ అ బిగ్ క్రీపర్ టైప్ అనమాట. అది మీరు ఎక్కడైనా తగిలిచ్చేసేయచ్చు అనమాట. సో సార్ ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మీరు అన్ని మొక్కలు చూపించారు. సో ఈ మొక్కను చూస్తుంటే ఇది మనం ఆడవాళ్ళు జడలు అల్లుకుంటారు కదా, సేమ్ అదే ఫార్మాట్లో ఉంది. సో ఈ మొక్క ప్రత్యేకత ఏంటి? బేసికలీ దీన్ని బోన్సాయి ప్లాంట్ అంటామండి. బోన్సాయి ప్లాంట్ అంటారు. ఈ వెరైటీ వచ్చేసి పచేరా వెరైటీ అనమాట. బోన్సాయిస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం కంప్లీట్గా ఇండోర్లో గ్రో అవ్వదు ఈ ప్లాంట్. ఎనీ బోన్సాయి ప్లాంట్ ఫర్ దట్ మ్యాటర్. సో మీకు కంప్లీట్గా ఇండోర్లో మీరు పెడితే మాత్రం ప్లాంట్ అనేది తొందరగా చచ్చిపోతుంది. దీనికి ఏదర్ సెమీ షేడ్ అయినా ఉండాలి, ఆర్ ఎల్స్ ఇది అవుట్డోర్లో అయితే మీకు ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ప్లాంట్ నచ్చింది, మీరు ఇంట్లో పెంచుకోవాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే డైలీ ఒక 1 అవర్ బయట సన్లైట్లో పెట్టాలి ప్లాంట్. అప్పుడు మీకు దీని గ్రోత్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు ఇండోర్స్లో ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాంబూ కానీ స్నేక్ ప్లాంట్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వాటికి సన్లైట్ అవసరం లేదు. మన నార్మల్ ఇంట్లో ఉన్న లైట్ ఏదైతే ఉంటుందో అంబియంట్ లైట్ అది సరిపోతుంది. బట్ ఈ బోన్సాయి ప్లాంట్స్కి ఏంటంటే మనకి సన్లైట్ అనేది అవసరం. ఆ సన్లైట్ కోసం మనం ప్లాంట్స్ని తీసి కొన్నిసార్లు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 1 అవర్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ సన్లైట్. యా. సో సార్ ఇంకొకటి ఈ మొక్క కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా దానికి ట్రంక్ కూడా 3 ట్రంక్స్ వచ్చాయి. సో అదేం ప్లాంట్ అంట? సో బేసికలీ ఇది కూడా బ్యాంబూలో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ మేడం ఇది. సో ఏంటంటే ఇప్పుడు బ్యాంబూస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి. రోజ్ బ్యాంబూ, ఇప్పుడు లక్కీ బ్యాంబూ అని చెప్పేసి. ఈ బ్యాంబూలో కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట. ఇది ఏంటంటే మీకు స్టిక్స్ అనేవి లాంగ్గా ఉంటాయి. మీకు ఇందాక చూపించిన స్టిక్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ. దీనికి లీవ్స్ అనేవి చాలా బుషీగా ఉంటాయి, చాలా బంచిగా గ్రో అవుతుంది అనమాట. సో సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొక్కలకి అంటే లైక్ ఏదైతే ఇప్పుడు మీరు సేల్ చేస్తున్నారో ఆ మొక్కలలో ఉండేటువంటి సాయిల్ మిక్స్ కానీ సాయిల్ కానీ అది మీరే మిక్స్ చేస్తారా? ఇన్ కేస్ మీరు మిక్స్ చేస్తే దాంట్లో ఏమేమి కలుపుతారు? సో బేసికలీ ఏంటంటే మేడం పాట్ మిక్స్ అని వస్తుంది. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి మనం కంప్లీట్గా సాయిల్ యూజ్ చేయం. అవుట్డోర్ ప్లాంట్స్ అయితే మనకి సాయిల్ వర్మి కంపోస్ట్ సరిపోతుంది. సాయిల్లో వర్మి కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. ఇండోర్ ప్లాంట్స్లో ఏంటంటే మనం ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామన్నమాట. ఒకటి వచ్చేసి కోకోపీట్ యూజ్ చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటంటే అది చాలా లైట్గా ఉంటుంది. మనం ఇంట్లో హెవీ పాట్స్ పెట్టలేము. మీరు పాట్ ఎంత పెద్దది యూజ్ చేసినా కానీ చాలా లైట్గా ఉంటుంది కోకోపీట్ అనేది. దాంతోపాటు సాయిల్ ఉంటుంది, సాయిల్తో పాటు వర్మి కంపోస్ట్ ఉంటుంది, వర్మి కంపోస్ట్తో పాటు పర్లైట్ ఉంటుంది, నీమ్ కేక్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాట్ మిక్సెస్ అనేవి మనం మిక్స్ చేసి ఒక పాట్ మిక్స్ తయారు చేస్తామన్నమాట. సో దట్ ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవడానికి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దానికి కావాల్సిన మినరల్స్ కానీ అన్నీ మీకు లభ్యమవుతాయి. సో జనరల్లీ ఎవరైనా ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు పాటింగ్ చేసుకోవాలన్నా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అదే. జనరల్లీ ఏం చేస్తారంటే సాయిల్ వేసేసి పెట్టేస్తారు ఇంట్లో, లేదంటే కోకోపీట్ పెట్టేస్తారనమాట. దానివల్ల మీకు గ్రోత్ అనేది రాదు, ప్లాంట్ అనేది చాలా తొందరగా పాడైపోతుంది అనమాట. సో ఈ మిక్సింగ్ అనేది ప్రాపర్గా చేస్తే ఈ 4-5 వెరైటీస్ నేనైతే చెప్పానో, ఒకటి వచ్చేసి కోకోపీట్, సాయిల్, వర్మి కంపోస్ట్, పర్లైట్, తర్వాత నీమ్ కేక్స్, ఇవన్నీ మిక్స్ చేయటం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. మీరు పెట్టిన తర్వాత కొంతమంది ఇంట్లో ప్లాంట్స్ ఒక 2 years కూడా పాడవవు. దే జస్ట్ చేంజ్ ద పాట్. కానీ చిన్న ప్లాంట్ గ్రో అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ కొత్త పాట్లో పాటింగ్ చేసుకుంటారు. దట్స్ బికాస్ వాళ్ళు మెయింటెనెన్స్ అనేది చేశారు. ఆ పాట్ మిక్స్ ఏదైతే యూజ్ చేశారో అది ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల అవుతుంది. మీరు ఒకవేళ అది ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల ప్లాంట్ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.